అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ని బలహీనపరచాలనుకున్నారు. ఇందులో భాగంగానే ముందుగా లెబనాన్లో హిజ్బుల్లాని దెబ్బతీశారు, హమాస్ని దెబ్బతీశారు, షిరియా ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. సో ఇరాన్కు ఉండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలాన్నంతా కట్ చేశారు. దాంతో ఇరాన్ వీక్ పొజిషన్లోకి వెళ్ళింది. ఇప్పుడైతే దెబ్బ కొట్టొచ్చని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది. సో ఇజ్రాయెల్కి ప్రధానంగా 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి యురేనియం నిల్వల్ని, ఈ న్యూక్లియర్ సైట్లన్నీ ధ్వంసం చేయడం. 2 ప్రభుత్వాన్ని కూలగొట్టేయడం. ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టడం. ఈ 2 ప్రయోజనాలు ఇటు ఇజ్రాయెల్కి ఉన్నాయి, ఇటు అమెరికాకు ఉంది. సో అమెరికాలో ఈవెన్ ట్రంప్తో ఉండే వాళ్ళలో కూడా చాలా మంది ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇరాన్ మీద దాడి కానీ, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం కానీ ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు. అది మనకు అనవసరమైంది, మనకు సంబంధం లేని వార్లోకి వెళ్ళి మనం ఎందుకు మన సైనికుల్ని బలి చేయాలి, మనం ఎందుకు ఎకనామిక్గా ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మిడిల్ ఈస్ట్ ద్వారా మనం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ ఏరియాలో 5,000 మంది సైనికులు మోహరించున్నారు అమెరికాది. చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది అవసరం లేదు, ఇది ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనం ఎందుకు చేయాలి అనే ఒక వ్యతిరేకత ఉంది. రెండో వైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇజ్రాయెల్ ఊహించలేదు ఈ స్థాయిలో. ఎందుకంటే 2,000 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది ఇజ్రాయెల్. రెండోది, ఇజ్రాయెల్ దగ్గర బలమైన డిఫెన్స్ మెకానిజం ఉంది. 3 రకాల డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. యారో 3, తర్వాత డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్, ఈ 3 రకాలు ఉంటాయన్నమాట. అంటే డిఫరెంట్ రేంజెస్ ని పట్టి అవి అటాక్ చేయగలుగుతాం. దాని తర్వాత వాళ్ళకి జోర్డాన్ ప్రభుత్వం కూడా డిఫెన్స్ సిస్టమ్ తో ఇరాన్ వేస్తున్న మిసైల్స్ ని గాల్లోనే కొట్టేస్తుంది. మరోవైపు అక్కడ సముద్రంలో ఉంటున్న అమెరికన్ షిప్పుల్లో నుంచి కూడా డిఫెన్స్ సిస్టమ్ ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది. అంటే 3 వైపుల నుంచి ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటున్నప్పటికి కూడా, అంటే 90% ఇరాక్ మిసైల్స్ ని అడ్డుకుంటున్నప్పటికి కూడా కొన్ని మిసైల్స్ అయితే ఇజ్రాయెల్ భూభాగం మీద పడ్డాయి. నిన్న కూడా మనం చూసాము, సౌత్ ఇజ్రాయెల్లో సురోకా హాస్పిటల్ మీద ఇరాన్ దాడి చేసింది. అయితే మేము సివిలియన్ ప్రాంతాలని, హాస్పిటల్ని దాడి చేయడం మా ఉద్దేశం కాదు. దాన్ని హాస్పిటల్ ఆనుకొని ఉన్న మిలిటరీ స్థావరం మీద అటాక్ చేయాలని మేము దాన్ని వేసాము. అది పొరపాటున దాని మీద పడిందని కూడా ఇరాన్ చెప్పింది. కానీ అంతకంటే ఘోరంగా ఇజ్రాయెల్ టెహరాన్లో ప్రజల మీద బాంబులు వేస్తుంది. ఇప్పటికి వరకు టెహరాన్లో చిల్డ్రన్, విమెన్ విపరీతంగా చనిపోయారు. ఆల్రెడీ గాజాలో 50,000 మందిని చంపేసి కిల్లింగ్ బేబీస్ ఈజ్ అవర్ గోల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బేబీ ఈజ్ అవర్ ఎనిమీ, పాలస్తీనా బేబీ ఈజ్ అవర్ ఎనిమీ అని ఇజ్రాయెల్ అనేక సార్లు ఇజ్రాయెల్ చాలా మంది చెప్తున్నారు. సో ఆ స్థాయి దుర్మార్గానికి పాల్పడి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరుక్కుపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ముఖ్యంగా ఫార్దో అనే ఒక ఇది ఉంది అనమాట. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్, అది గ్రౌండ్ కంటే ఒక 200 అడుగుల లోతులో వాళ్ళు ఆ బాంబుల తయారీకి సంబంధించిన మొత్తం యురేనియం నిల్వల్ని పెట్టారు. దాన్ని కొట్టాలంటే బంకర్ బస్టర్ బాంబు కావాలి. అది అంత లోతుకెళ్లే బంకర్ బస్టర్ బాంబు ఇజ్రాయెల్ దగ్గర లేదు. అది ఓన్లీ ప్రపంచంలోనే అమెరికా దగ్గర మాత్రం ఉంది. దాన్ని GBU-57 అంటారు, అంటే గైడెడ్ బాంబ్ యూనిట్. దీన్నే MOP అని కూడా అంటారు, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్. అదేమవుతుందంటే B-2 స్టెల్త్ విమానాలు ఉంటాయి అన్నమాట, ఎయిర్ క్రాఫ్ట్, అవి తీసుకెళ్తాయి. ఈ GBU-57 అనేది 14,000 కిలోల బరువు ఉంటుంది. అది పెనట్రేట్ అవుతుంది అనమాట. ఎంత కాంక్రీట్ ఉన్నా, ఎంత రాళ్ళు ఉన్నా లోపలికి పెనట్రేట్ అవుతుంది. రెండోది, ఒకదాని వెంట ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగులు వెళ్ళి ఆగిపోయిందంటే ఇంకొక దాని వెనకే కొట్టగలరు. అది దాన్ని ముందుకు నెట్టుకొని అది వెళ్ళగలుగుతుంది. సో అలాగా అమెరికా కానీ ఎంటర్ అయితే 2 రోజుల్లో ఇరాన్ని కాళ్ల బేరానికి తీసుకురావచ్చు అనేది ఇజ్రాయెల్ ప్లాన్. కానీ ఈ లోపల ఏమైందంటే చైనా, రష్యా ఇద్దరు పుతిన్ అట్లా జిన్పింగ్ ఇద్దరు కూడా ఫోన్లో చాలాసేపు మాట్లాడుకొని ప్రకటన ఇచ్చారు. అమెరికాని హెచ్చరించారు, నువ్వు కానీ యుద్ధం వస్తే బాగుండదని చెప్పారు. ఎందుకంటే యుద్ధం వల్ల ముఖ్యంగా చమురు క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. హార్మోజ్ స్ట్రెయిట్ అంటారు, జలసంధి, అందులో వీళ్ళ భాగం నుంచి వెళ్తుంది ఇరాన్ భాగం, దాని మీద ఆధిపత్యం ఉంది. అది 20% ప్రపంచ చమురు దాని గుండా వస్తుంది. సో అక్కడ కానీ వీళ్ళు ఆపేస్తామని ఆల్రెడీ ఇరాన్ చెప్తుంది.
దీనివల్ల ప్రపంచంలో ఎకనామిక్ క్రైసిస్ అనేక దేశాల్లో, ముఖ్యంగా చైనాలో, చైనా ఆల్రెడీ $400 బిలియన్ ఇరాన్లో పెట్టింది. ఇదంతా చైనాకి చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇరాను, రష్యా కూడా ఆ మధ్య కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. సో అందువల్ల వాళ్ళిద్దరు రంగంలో దిగారు. దీంతో ఇటు ఇంట బయట ఇబ్బందులు ఉన్నాయని ట్రంప్ ఏం చేశాడు, తెలివిగా 2 వారాలు సైలెంట్గా ఉంటానని చెప్పాడు. ఈ 2 వారాల్లో ట్రంప్ ఏం చేయబోతున్నాడంటే ఇరాన్తో చర్చల్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల ఇజ్రాయెల్ వచ్చి దాన్ని ఆపింది. ఇప్పుడు మళ్ళీ చర్చలు కంటిన్యూ అయితే ఈ అమెరికా కొద్దిగా ఒక మెట్టు దిగొచ్చి, ఇరాన్ కూడా ఒక మెట్టు దిగొచ్చి ఆ చర్చలు ఫలవంతమైతే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. దీన్ని ఆగకుండా చూసుకోవడానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. కానీ అమెరికా డిసైడ్ అయితే ఇజ్రాయెల్ కూడా ఏమి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 21 ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్ని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది. యూరోపియన్ పార్లమెంట్ కూడా ఇజ్రాయెల్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్కి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ చర్చలు ముందుకెళ్ళకపోతే మాత్రం ఇరాన్ ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే అమెరికా ఒకసారి రంగంలో దిగితే మాత్రం ఇజ్రాయెల్కి హ్యాపీ. వాళ్ళిద్దరు కలిసి ఇరాన్ మాత్రం పెద్ద ఎత్తున దెబ్బ అయితే కొట్టగలరు. అంత మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే వీక్ అయిపోయింది ఇరాన్. తన రెక్కలన్నిటిని ఆల్రెడీ విరిచేశారు. కాబట్టి ఇప్పుడు ఈ జీబీయూ లాంటివి ప్రయోగిస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇరాన్ లాస్ అవుతుంది. సో ఈ మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పేది అమెరికా ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చి యుద్ధం ఆగిపోయే పరిస్థితి అయితే ఉందనేది ఎక్కువ మంది విశ్లేషకులు చెబుతున్నారు.